హాయ్ గాయ్స్, మా ఊరైతే భద్రాచలం. ఈ సంగతి అందరికీ తెలుసు. సో ఈరోజు విశేషం ఏంటనుకుంటున్నారా? సో రామాలయంలో రాముడు ఇక్కడ మా ఊరిలో ఉన్న జమ్మి మండపం అంటారు. ఆ మండపానికి రాముడు ఒక ఆయుధాలు తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టు కింద పెట్టి పూజ చేయించుతారనమాట. అందరూ కూడా ఇది చూడడానికి ఎక్కడి నుంచో తరలి వస్తారు, చిన్న నుంచి పెద్దోళ్ళ వరకు. రాముడు ప్రతి ఒక్క ఆయుధం ఇక్కడైతే మనం బాణం, ధనస్సు రెండు చూడొచ్చు. అలాగే మిగతా ఆయుధాలు, కత్తి, ఇవన్నీ కూడా అవి ఎలా యూజ్ చేస్తారంటే లైక్ వెజిటేబుల్స్ మీద లేదంటే ఫ్రూట్స్ మీద ప్రయోగిస్తారనమాట. మనకి హిస్టరీలో తెలుసు కదా. సో మహాభారతంలో కూడా వాళ్ళ ఆయుధాలు అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ కూడా అన్నీ తీసుకొచ్చి జమ్మి చెట్టు కింద పెట్టి దేవుడికి ప్రే చేస్తారు, లైక్ వాళ్ళకంతా కూడా విజయం చేకూరాలనేసి. సో ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారనమాట భద్రాచలం రాముడు. అండ్ రాముడు కూడా ఆ మండపానికి విచ్చేసి మనకి ఆశీస్సులు అందిస్తున్నారు. ఈరోజు ఎంతమంది జమ్మి పూజ చేసుకున్నారు, ఎవరెవరు బాగా ఆకు కోసం ట్రై చేశారు, అందులో అయితే నేను కూడా ఉన్నాను. ఆ బాణం 4 దిక్కులా వేస్తారనమాట. ఈ చెట్టు నాకు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంది. సో చాలామంది ఈగర్గా ఉన్నారు, ఎప్పుడు పూజ అయిపోతుందో, అయిపోగానే వెళ్ళి జమ్మాకు తెచ్చుకొని ఆ ఆకు పెద్దల చేత మనం దీవెనలు తీసుకుంటామన్నమాట. అక్షింతల బదులుగా ఆకు వేయించుకుంటారు. మీరు ఈ ట్రెడిషన్ కంప్లీట్ చేశారా? కామెంట్ చేయండి. ద ఫైనల్ ఘట్టం వచ్చేసి ఇక్కడ రావణాసుని దహనం. రాముడు స్వయంగా చంపాడు కదా, ఇక్కడ కూడా రాముని తీసుకొచ్చారు కాబట్టి సో ఇక్కడ కూడా రాముడి చేత రావణాసుడి దహనం అయితే జరుగుతుంది. మన లైఫ్లో కూడా చెడు ఈ విధంగానే మొత్తం కూడా అంతమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా కామెంట్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఈరోజు ఏ గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎట్ లాస్ట్ అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు.